ఈ విశ్వంలోకి అన్ని జీవరాశులతో సమానంగా మానవుడు కూడా ఒక జీవిగా అవతరించడం జరిగింది. కాలక్రమేణా ప్రకృతిని, జంతువులను, మిగతా జీవరాశులను తన తెలివితేటలతో శాసించడం మొదలుపెట్టి ఈరోజు అహంకారంతో తను నిల్చున్న కొమ్మ అంటే ప్రకృతిని తానే నరుకుకునే స్థితికి చేరి దురహంకారంతో సృష్టిలో అన్ని జీవరాశుల కంటే నేనే గొప్ప అని చెప్పుకునే సందర్భంలో అడవిలో జంతువులకు తనకు మధ్య జరిగిన ఒక వాదనలో తాను ప్రకృతికి చేస్తున్న చెడును, తన స్వార్థం, ఈర్ష్య, అసూయ మొదలగు లక్షణాల గురించి తెలుసుకొని సమాజానికి హితబోధ చేసే చిరు ప్రయత్నమే ఈ అహంకారవాది స్కిట్. ఓహో, మీరంతా జంతువులా? అయితే నేను నరుణ్ణి, గొప్పవాడిని, అన్నీ చేయగలను, అందరినీ కట్టడి చేయగలను. అవును, నీవు గొప్పవాడివే, గొప్పలు చెప్పుకునేవాడివి. నేను మృగరాజును, పౌరుషానికి గుర్తును, సింహాన్ని, భరతమాత వాహనాన్ని. ఎంత పెద్ద ఏనుగునైనా ఒక దెబ్బతో వక్షస్థలాన్ని కొట్టి చంపగలను. నా ఆహారం కోసం జంతువులను చంపుతాను, కానీ నీలాగా డబ్బులు దాచిపెట్టి తరతరాలకి కూడబెట్టడానికి నీ తోటి మనుషులనే చంపుతున్నావు. నీవు ఎలా గొప్పవాడివయ్యా? నేను జాతీయ జంతువుని, అయ్యప్ప వాహనాన్ని. పరుగులో నన్ను మించిన వారు లేరు. ఆకలైనప్పుడు చంపి తింటాను తప్ప మీ మానవ జాతిలాగా తరతరాలకు దాచుకోవటం రాదు. నేను క్రూరముగాన్నే కానీ మాకంటే నీవు చాలా క్రూరుడవు. ఎలా నీవు గొప్ప? ఆలోచించు. నేను జిత్తులు మారినే అందరినీ నా ట్రిక్కులతో మోసం చేస్తాను, కానీ మీ నరజాతి మాకంటే జిత్తులు మారులు. మీ తోటివారినే ముంచేస్తారు. నీవు మాకంటే గొప్ప? పోవయ్యా పో. నన్ను భారత జాతీయ చిహ్నంలో ఉంచారు. నన్ను రథాన్ని కట్టి శ్రీకృష్ణుడే మమ్మల్ని నడిపి మా కాళ్ళను కడిగి మాకు సేవ చేశాడు. మేము వేగంగా పరిగెత్తగలమని నీ జాతి మా స్వేచ్ఛను పోగొట్టి మీకోసం మమ్మల్ని బానిసులుగా చేసుకున్నారు. మీ సుఖం కోసం మమ్మల్ని బండికి కట్టి మా మీద స్వారీ చేస్తూ సుఖపడుతున్నారు. ఇంత స్వార్థపరులైన మీరు ఎలా గొప్ప? చెప్పండి. ఓ మానవరా, నేను వినాయకుడి వాహనాన్ని. నన్ను పూజిస్తారు, కానీ ఆహారం కోసం మీ ఇళ్ళలోకి వస్తే బోన్లో పెట్టి చంపుతారు. మీరు అందరినీ మోసంగిచ్చి తిన్న ఆహారంలో కాస్తంత మేము తింటే ఏమైపోతుంది? కాలం మిమ్మల్ని హరిస్తుంది. జాగ్రత్త. కాస్తంత పుణ్యం చేసుకుంటుంది. మీకు నేను చూసిస్తున్నాను. మీ అంత స్వార్థపరులు ఇంకెవరూ లేరు. మీరు ఎలా గొప్ప?
నా రూపం చూస్తే వినాయకుడు గుర్తొచ్చి వినాయకుడిని పూజిస్తారు. కానీ నా దంతాల కోసం నీ జాతి మమ్మల్ని చంపుతారు. దుర్మార్గుడా, నువ్వెలా గొప్ప? మా జాతి విశ్వాసానికి పెట్టింది పేరు. మీరు తిని పారేసిన ముద్ద అన్నం తిని మీ ఇంటికి కాపలా కాస్తాను. మీకు అసలు విశ్వాసమే లేదు. మేము ముసలి వాళ్ళము కాగానే మమ్మల్ని తరిమేస్తారు. మీ అమ్మ నాన్నలనే తరిమేస్తారు. మీకు మమ్మల్ని తోలేయడం ఒక లెక్క. చి పో. నేను ఎత్తైన మెడ కలదాన్ని, కింద ఉన్న వాటిని తినలేను. అయితే మీరు కింద మీద ఉన్న అన్నిటినీ, మీ తోటివారి ఆస్తిపాస్తులను మోసగించి ఎంత తిన్నా చాలక ఇంకా తింటూనే ఉంటారు. ఆహా, ఎంత గొప్పవాడివయ్యా! చీ చీ, నీ మొహం చూస్తే పాపం. నేను తిరిగి జంతువునే. అయితే మీరు మీ తోటి వారిని భయపెట్టి చంపేసి దోచుకుంటున్నారు. నువ్వెలా గొప్ప? పోవయ్యా. నేను చింపాంజీని. మీ జాతి మా జాతి నుండే వర్ధిల్లింది. కానీ మీరు మమ్మల్ని, మా అడవులను నాశనం చేస్తున్నారు. మీరు ఎలా గొప్ప? మా జంతు జాతి అందరం కలిసి మీరు చేస్తున్న పర్యావరణం నాశనం గురించి, మీ స్వార్థ బుద్ధుల గురించి ఎంత చెప్పినా అర్థం కాలేదా? అలా ఏమీ ఎరగని వాడిగా నిలబడి ఉన్నావు. ఓ చెప్పుడు వాదన. నిజం చెప్పి మేల్కొలిపిన మీకు ధన్యవాదములు. మీ జంతు జాతులకున్న ఒక్క లక్షణము మాకు లేదు. సాయిబాబా వారు చెప్పినట్లు మేము మానవులం అంటే ఆఫ్ కరెక్ట్ అని అన్నారు. నేను జంతువుని కాను అంటే పూర్తిగా నిజం అని అన్నారు. మీ జంతు జాతులకున్న లక్షణ గుణాలన్నింటినీ మేము సొంతం చేసుకొని హీనాతిహీనమైన జంతువుగా మారిపోయాం. మా స్వభావం ఎలా తయారైందంటే, నేనే మనిషిని అణువణువున అహంకారం నింపుకున్న అజ్ఞానిని నేను. అమృతాన్ని కురిపించే ఆకాశం చేత కూడా ఆమ్లవర్షాన్ని కురిపించగల అనంత అజ్ఞానిని నేను. అనంత సాగరాన్ని కూడా విషాణువులతో మలినం చేయగల విపరీతాన్ని నేను. బొవ్వపెట్టే భూమాతను కూడా రసాయనాలతో బీడుగా మార్చగల మలినాన్ని నేను. పశుపక్షాదుల గూడులను కూడా కూల్చి నా గూడును కట్టుకునే స్వార్థాన్ని నేను. పర్యావరణాన్ని పనికట్టుకొని నిరంతరంగా పాడు చేయగల వికృత జీవిని నేను. వృక్షాలకు ఉరివేసి ఊపిరిని కలుషితం చేయగల కలుపుని నేను. అనుబంధాలను సైతం సాంకేతికతతో దూరం చేసుకోగల జ్ఞానం లేని విజ్ఞానిని నేను. నేనే మనిషిని. మనిషి అన్న పదానికి మచ్చ తెచ్చే మానవ అజ్ఞానులకు ఇది అంకితం. జై హింద్.